వెల్కమ్ టు ప్రణన్య ఎడ్యుకేషన్ ఛానల్ అండి. ఈరోజు అన్ని ప్రముఖ దినపత్రికలలో టెట్కి సంబంధించిన విషయాన్ని ప్రధానంగా వాళ్ళు ముద్రిస్తూ వచ్చారు. సో అందుకోసం ఈరోజు ఉదయం మన ఉద్యోగార్థులందరికీ చక్కని శుభవార్త వచ్చిందని చెప్పవచ్చండి. మరి ఈ టెట్కి సంబంధించిన నిర్వహణ గురించి ఎటువంటి విషయాలు రాశారో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియోకి వెళ్ళబోయే ముందు ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరి ముఖ్యంగా మన ఛానల్ని ప్రణన్య ఎడ్యుకేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. వెంటనే వచ్చే బెల్ ఐకాన్లో కూడా ఆల్ అనే దాన్ని క్లిక్ చేయడం ద్వారా మా యొక్క నోటిఫికేషన్స్ వస్తుంటాయి. మన ప్రణన్య ఎడ్యుకేషన్ ఛానల్లో టెట్ టీఎస్సీకి సంబంధించి లైవ్ క్విజెస్ అలాగే లైవ్ క్లాసెస్ కూడా కలిగి ఉండబోతున్నాం. కాబట్టి ప్రియ మిత్రులారా తప్పనిసరిగా ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. రైట్, ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాం. ఏపీ టెట్ 2021 నిర్వహణకు సంబంధించి గైడ్లైన్స్ను మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిన్నటి దినమున అనగా మార్చి 17వ తేదీ 2021 సంవత్సరంన జీవో నెంబర్ 23 రూపంలో విడుదల చేసిందండి. సో జీవో నెంబర్ 23లో ఏ విషయాలు ఉన్నాయో మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఆ విధంగా మనం ప్రిపేర్ అవుదాం. సరే, ఈ జీవోలోని ముఖ్య అంశాలు ఏమున్నాయో చూడండి. పేపర్ 1 రాయడానికి బీఈడి వారు అర్హులేనా? సో జాగ్రత్తగా గమనిస్తే గతంలో పేపర్ 1 రాయడానికి బీఈడి వారు అర్హులు కాదండి. మరి ఈ జీవో ద్వారా బీఈడి వారు రాయటానికి పేపర్ 1 అర్హులే అని చెప్పడానికి చెప్పారు. అలాగే పరీక్ష తెలుగులో ఉంటుందా లేక ఇంగ్లీష్లోనా? అలాగే పేపర్ ఏపీ టెట్ రాయడానికి అర్హతలేంటి? ఏపీలో టెట్ ఎగ్జామ్ రాయడానికి అసలు క్వాలిఫికేషన్స్ ఏంటి? ఆ పరీక్ష ప్యాటర్న్ ఏమైనా మారిపోయిందా? అలాగే కొత్తగా పేపర్ 1A 1B 2A 2B అని ఇచ్చారు. మరి వాటిలోని విషయాలు ఏంటి? ఇలా ముఖ్యమైన వివరాలతోటి నేను మీకు అవగాహన చేసే ప్రయత్నం చేస్తాను. సరే, ఇప్పుడు మనం ఆ జీవో యొక్క ప్రతిరూపాన్ని మనం గమనిద్దామండి. రైట్, ఇక్కడ జాగ్రత్తగా చూడండి. మనకి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఒక జీవోని విడుదల చేసింది. ఆ జీవో నెంబర్ 23 అని ఇక్కడ ఉందండి. అలాగే ఇది ఎప్పుడు విడుదల చేసింది అంటే 17th March 2021 అండి. సో దీంట్లో ఉన్న విషయం స్కూల్ ఎడ్యుకేషన్కి సంబంధించిన విషయం, అలాగే ఏపీ టెట్కి సంబంధించిన విషయం అండి. సో ఏపీ టెట్కి సంబంధించి ఎటువంటి విషయాన్ని ఈ యొక్క జీవోలో విడుదల చేశారో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. సో జాగ్రత్తగా చూడండి. ఇక్కడ జీవోలో మనకి ఆర్డర్ ఇచ్చారండి. ఆర్డర్లో ఎలిజిబిలిటీ క్రైటీరియా ఫర్ క్యాండిడేట్స్ ఫర్ అపియరింగ్ ఏపీ టెట్ అని ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకి జాగ్రత్తగా చూస్తే ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటిదో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సరే, ఇక్కడ మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియా దానికన్నా ముందుగా ఈ ఆర్డర్ 2లో చూడండి. ఈ ఆర్డర్ 2లో ఎగ్జామ్ ఏ విధంగా జరగబోతుంది అంటే టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ యాజ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఇన్ సప్పర్ సెషన్ ఆఫ్ ది గైడ్లైన్స్ ఇష్యూడ్ బై ది జీవో 6th 7th 9th రీడ్ అబౌండ్. సో రాబోయే టెట్ ఎగ్జామ్ అనేది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అంటే సిబిడి టెస్ట్ అంటే ఆన్లైన్లో ఎగ్జామ్ జరిగే అవకాశం ఉంటుందనే విషయం ఇక్కడ నీట్గా అర్థమైపోయిందండి. సో కాబట్టి మనకి ఈ టెట్ ఎగ్జామ్ అనేది కంప్యూటర్ టెస్ట్ ఎగ్జామ్ ఉంటుంది. సో ఆన్లైన్లో ఎగ్జామ్ ఉంటుందనే విషయం మనం తెలుసుకోవాలి. సరే, ఇప్పుడు మనం ఎలిజిబిలిటీ క్రైటీరియా చూద్దామండి. ఎలిజిబిలిటీకి సంబంధించిన విషయం. సో ఫస్ట్ వన్ ఏ 1A అని ఉందండి. టెట్ 1A అని ఉంది. జాగ్రత్త చూడండి. టెట్ పేపర్ 1A అంటే క్లాస్ 1st to 5th అండి. 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు జరగబోయే ఆ పరీక్షని టెట్ పేపర్ 1A అంటాం. అంటే 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు బోధించే ఉపాధ్యాయుల కోసం నిర్వహించే పరీక్ష టెట్ పేపర్ 1A అంటే రెగ్యులర్ స్కూల్స్లో ఉంటుంది. దీనికి సంబంధించి అర్హతలు ఏంటి అంటే ఇంటర్మీడియట్ పాస్ కావాలన్నా, అలాగే దానికి సంబంధించి 50% మార్క్స్ రావాలి అని చెప్తున్నారండి. సో 50% మార్క్స్ రావాలి. అది ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకైతే జస్ట్ 45% మార్క్స్ ఉంటే చాలని విషయాన్ని కూడా ఇక్కడ చూస్తున్నాం. దీంతోపాటు ఇంటర్ పాస్ అయిన తర్వాత 2-year డిప్లొమా కోర్సు మనం చేసి ఉండాలి. లేకపోతే 4 సంవత్సరాల బీఎడ్ కానీ చేసి ఉండాలి. దాంతోపాటుగా ఒకవేళ 2 సంవత్సరాల స్పెషల్ ఎడ్యుకేషన్ అయి ఉండాలి. అలాగే బీఈడి చేసిన వాళ్ళు కూడా అర్హులే. సో ఇప్పుడు క్లియర్ అయింది అనుకుంటున్నాను. పేపర్ 1 రాయటానికి బీఎడ్ వారు కూడా అర్హులే. అలాగే ఇంటర్ ప్లస్ డిఎడ్ ఉన్నా కానీ వారు కూడా అర్హులే. కాకపోతే ఒక చిన్న మెలిక ఉంది. అదేంటి అంటే 50% మార్కులతో ఇంటర్ పాస్ అయి ఉండాలి. ఒకవేళ ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళైతే 45% మార్కులతో పాస్ అయినా కానీ ఒకటే. ఆ విషయాన్ని గుర్తుంచుకోండి. దీంతో పాటుగా ఇంకొక విషయం ఉంది. అదేంటి అంటే 2వ పాయింట్ జాగ్రత్త చూడండి. ఇంటర్మీడియట్ సీనియర్ సెకండరీ అలాగే సెకండరీ ఈక్వలెంట్ విత్ అట్లీస్ట్ 45 మార్క్స్ in respect of SC, ST, BC different abled
candidates, the minimum marks shall be 40%. సో ఒక చూడండి జాగ్రత్త చూడండి, ఇంటర్మీడియట్ 45% మార్కులతో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి ఒకవేళ డిజేబిలిటీ క్యాండిడేట్స్ కనుక ఉంటే 40% మార్కులతో పాస్ అయినా పర్వాలేదు అని చెబుతూ, అలాగే ఎప్పటిలోపు అంటే డేట్ ఇచ్చారండి 23/8/2010 అండి. 2010 ముందు గనక వాళ్ళు గనక పాస్ అయినప్పుడు వాళ్ళు 45% మార్క్స్తో పాస్ అయినా పర్వాలేదు. ఓకే అండి. ఒకవేళ ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళు మాత్రం 40% మార్కులతో పాస్ అయ్యి ఉంటే సరిపోతుంది. ఇందాక ఫస్ట్ ఆప్షన్లో 50% మార్కులతో ఓసీ వాళ్ళే ఉండాలి, 40% ఎస్సీ ఎస్టీ వాళ్ళతో ఉండాలి. కానీ 2010 ఆగస్టు 23 కన్నా ముందుగా కనుక వాళ్ళు ఇంటర్మీడియట్ పూర్తి చేసి ఉంటే వారు మాత్రం 45% మార్క్స్ ఇంటర్మీడియట్లో ఉండాలి, 40% మార్కులు ఎస్సీ వాళ్ళకున్న ఎస్సీ ఎస్టీ బీసీ అలాగే డిఫరెంట్లీ ఏబుల్డ్ చిల్డ్రన్స్తో ఉండాలి. అలాగే దీంతో పాటుగా ఏముండాలండి, 2 సంవత్సరాల డిఎడ్ కోర్సు ఉండాలి, అలాగే బిఎడ్ కోర్సు అయినా ఉండొచ్చు. అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఎన్సిటికి సంబంధించిన ఆ యొక్క డిఎడ్ బిఎడ్ కోర్సు స్పెషల్ ఎడ్యుకేషన్ ఉన్నా కానీ పర్వాలేదు. సో ఇది టెట్ పేపర్ 1కి సంబంధించి. సో పేపర్ 1కి సంబంధించి ఎవరు అర్హులండి, ఇంటర్ ప్లస్ డిఎడ్ ఉండాలి, అలాగే బీఈడి వాళ్ళు కూడా అర్హులే. ఓకే అండి. సో ఇది క్లియర్. నెక్స్ట్ 1A అయిపోయింది. ఇప్పుడు 1Bకి సంబంధించిన అర్హతలు ఏందో మనం చూద్దామండి. 1B అలాగే నెక్స్ట్ పేపర్ 1B నోట్ జాగ్రత్త చూడండి, మినిమం పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ గ్రాడ్యుయేషన్ షెల్ నాట్ బి అప్లికబుల్ టు దోస్ ఇన్కంబెనెంట్స్ who has already taken admission to the Bachelor of Education or Bachelor of Elementary Education or equivalent course prior to the 29th July 2011 అండి. సో 2011 29 జూలైకి సంబంధించి ముందుగా ఎవరైనా ఉంటే వాళ్ళు కనుక చేరి ఉంటే బిఎడ్లో కనుక చేరి ఉంటే వాళ్ళకి మినిమం మార్క్స్ సంబంధించి ఎటువంటి రిస్ట్రిక్షన్స్ లేవనే విషయాన్ని మనం గమనించవచ్చు. సరే, ఇది రెండవ దానికి చూద్దామండి. రెండవ పేపర్ 1B టెట్ పేపర్ 1B అనే దానికి సంబంధించిన క్వాలిఫికేషన్ చూద్దాం. ఇక్కడ జాగ్రత్త చూడండి, ఇంటర్ ప్లస్ సీనియర్ సెకండరీ అండ్ 2 year డిఎడ్ కోర్స్ స్పెషల్ ఎడ్యుకేషన్ ఉండాలండి. సో ఇంటర్ ప్లస్ డిఎడ్ ఉండాలి, డిఎడ్లో కూడా స్పెషల్ ఎడ్యుకేషన్ ఉండాలి. అలాగే డిప్లొమో ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్ డిఎస్సీ ఉండాలి. అలాగే బేస్డ్ రిహాబిలిటేషన్ సెంటర్ 6 month సర్టిఫికేట్ ఉండాలి. ఓకే అండి. అలాగే పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమో కమ్యూనిటీ బేస్డ్ రిహాబిలిటేషన్ సెంటర్ ఉండాలి. అంటే విభిన్న ప్రతిభావంతులకు సంబంధించి, అంటే బదిరీలు కావచ్చు, లేదా మానసిక వికలాంగులు కావచ్చు, దృశ్య శ్రవణ లోపాలకు సంబంధించి ఎవరైనా స్పెషల్ ఎడ్యుకేషన్ డిఎడ్ కనుక చేసినా బిఎడ్ కనుక చేస్తే వారు మాత్రము ఈ టెట్ 1B రాయడానికి అవకాశం ఉంది అని చెప్పి మొత్తం 11 రకాల క్వాలిఫికేషన్ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన విషయాలు ఇవ్వండి. నెక్స్ట్ వన్ జాగ్రత్త చూడండి. నెక్స్ట్ జాగ్రత్త చూస్తే పేపర్ 2A ఇది ఎవరు రాయొచ్చు అంటే 6వ తరగతి నుంచి 8వ తరగతి వరకు బోధించే ఉపాధ్యాయులకు పేపర్ 2A అనే విషయం పెట్టారు. సో దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్ ఏంటి అంటే ఎనీ గ్రాడ్యుయేషన్ అంటే డిగ్రీ అండి, ఏ డిగ్రీ అయినా పర్వాలేదు. ఓకేనా. అది అట్లీస్ట్ 50% మార్క్స్తో పాస్ అయి ఉండాలి. ఓకేనా. అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళైతే 40% మార్క్స్తో పాస్ అయి ఉండాలి. ఏదంటే డిగ్రీ అండి. అండ్ పాస్ ద బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ బిఎడ్ కోర్స్ చదివి ఉండాలి, లేదా బిఎడ్ స్పెషల్ ఎడ్యుకేషన్ చదివి ఉండొచ్చు. ఓకే అండి. సో డిగ్రీ ప్లస్ బిఎడ్ ఉండాలి, లేదా డిగ్రీ ప్లస్ బిఎడ్ స్పెషల్ ఎడ్యుకేషన్ పర్వాలేదు, కానీ 1-2A రాయొచ్చు. సో ఇక్కడ జాగ్రత్తగా చూస్తే ఏ డిగ్రీ వాళ్ళైనా పర్వాలేదండి. కొంతమంది బీకామ్ వాళ్ళు రాయొచ్చు సార్ అంటారు, కొంతమంది బీకామ్ వాళ్ళు బీఈడి కనుక చేసి ఉంటే వాళ్ళు రాయడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఇంకోటి ఇచ్చారండి, 4 సంవత్సరాల బిఎడ్ కోర్సు కానీ, లేదా బిఏఈడి కానీ, బిఎస్సీ ఈడీ కానీ పాస్ అయి ఉండాలి 50% మార్క్స్తో. ఒక ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళైతే 45% మార్క్స్తో పాస్ అయి ఉండాలి. సో ఇక్కడ మనం జాగ్రత్తగా చూస్తే డిగ్రీ 50% మార్క్స్తో పాస్ అయ్యి ఉండి వారు బిఎడ్ కనుక చేసి ఉంటే ఎలిజిబుల్లే. అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు అయితే డిగ్రీలో 45% మార్క్స్ వచ్చి బిఎడ్ కనుక చేసినా కానీ 2A పేపర్ 2A రాయడానికి అర్హుల విషయాన్ని మనం గమనించవచ్చండి. ఓకే అండి. సో అలాగే ఇంకొక విషయం గమనించండి. నెక్స్ట్ వన్ దానికి సంబంధించిన లాంగ్వేజ్ టీచర్కి సంబంధించి ఒక చిన్న విషయం ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. జాగ్రత్త చూడండి. లాంగ్వేజ్ టీచర్కి సంబంధించి గ్రాడ్యుయేషన్ విత్ లాంగ్వేజ్ అండి అండ్ కన్సిడర్డ్ వన్ ఆఫ్ ది ఆప్షనల్ సబ్జెక్ట్ బ్యాచిలర్ ఆఫ్ ఒరిజినల్ లాంగ్వేజ్. కొంతమంది బీటీ చేసి ఉంటారండి, హెచ్పిటి చేసి ఉంటారు. ఓకేనా. హెచ్పిటి కానీ టీపీటీ కానీ చేసి ఉంటారు, పండిట్ ట్రైనింగ్స్ చేసి ఉంటారు, వాళ్ళు కూడా దీనికి అర్హులే. అంటే లాంగ్వేజ్ పండిట్ ట్రైనింగ్. అలాగే బీఎడ్లో కనుక స్పెషల్గా లాంగ్వేజ్ కనుక తీసుకుని మెథడాలజీ కనుక తీసుకుని డిగ్రీలో కనుక ఒక ఆప్షనల్ సబ్జెక్ట్ ఒక లాంగ్వేజ్ కనుక ఉంటే వాళ్ళు కూడా లాంగ్వేజ్ టీచర్స్ రాసుకునే అవకాశం ఉంటుంది అండి. ఓకే అండి. సో క్లియర్ కదండి. నెక్స్ట్ పేపర్ 2B చూద్దాం. పేపర్ 2B యొక్క క్వాలిఫికేషన్ చూద్దామండి. సో పేపర్ 2B ఎవరు రాయొచ్చు అంటే 6th క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు బోధించే ఉపాధ్యాయులు రాయొచ్చు,
దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్ చూస్తే గ్రాడ్యుయేట్ విత్ స్పెషల్ ఎడ్యుకేషన్ అండి. ఫస్ట్ లైన్ రాసింది డిగ్రీ చేసి ఉండి బీఎడ్ కనుక స్పెషల్ ఎడ్యుకేషన్ చేసి ఉన్నా కానీ వాడు అర్హులే. అలాగే బీఎడ్ జనరల్ చేసి విత్ 1 ఇయర్ డిప్లొమా స్పెషల్ ఎడ్యుకేషన్, జనరల్గా బీఈడి చేసి ఉండి 1 సంవత్సరం మళ్ళీ అదనంగా స్పెషల్ ఎడ్యుకేషన్ కనుక చేసి ఉంటే వారు కూడా అర్హులే అండి. సో మెంటల్ రిటార్డేషన్కి సంబంధించి, అలాగే ఫిజికల్ న్యూరాలజీకి సంబంధించి పీజీ కనుక చేసి లోకోమోటర్, ఇలాంటి సెరెబ్రల్ పాలసీ, ఇలాంటివి ఏమైనా స్పెషల్గా వారు బీఎడ్ కనుక చేసి ఉంటే వారు ఈ యొక్క టెట్ పేపర్ 2B రాయడానికి అర్హులండి. సో గతంలో వీరికి ఓన్లీ పేపర్ 1, పేపర్ 2 ఉండి మాత్రమే ఉండేది. ఇప్పుడు పేపర్ 1A, పేపర్ 1B, పేపర్ 2A, పేపర్ 2B ఇచ్చారండి. సో 1A అనే వాళ్ళు సాధారణంగా జనరల్ క్వాలిఫికేషన్స్ ఉన్నవారు రాయొచ్చు. ఒకవేళ స్పెషల్ క్వాలిఫికేషన్ అంటే బీఎడ్ స్పెషల్ కానీ ఎడ్యుకేషన్ కానీ, అలాగే డిఎడ్ స్పెషల్ ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళు కానీ ఇవి రాయడానికి అవకాశం ఉంది. 2A, 2B ఓకే అండి. 2B అలాగే 1B స్పెషల్ ఎడ్యుకేషన్ వాళ్ళు రాయొచ్చు అవకాశం ఉంది. సరే, ఇప్పుడు మనం జాగ్రత్తగా చూస్తే మీ అందరికీ ఇప్పుడు టెట్కి సంబంధించి క్వాలిఫికేషన్ అర్థమైంది. ఇప్పుడు దాని యొక్క స్ట్రక్చర్ చూద్దామండి. సో చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ విధంగా ప్రశ్నలు అడుగుతున్నారో తెలుసుకోవాలంటే తప్పనిసరిగా మనం స్ట్రక్చర్ గమనించాలండి. సో టెట్ యొక్క స్ట్రక్చర్ పేపర్ 1Aకి ఏ విధంగా ఉంటుంది చూడండి. పేపర్ 1A యొక్క స్ట్రక్చర్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. పేపర్ 1A యొక్క స్ట్రక్చర్ మొత్తం 150 క్వశ్చన్స్ ఉంటాయండి. ఇది మొత్తం ఎన్ని గంటల్లో రాయాలంటే 2.5 గంటలండి. 2.5 గంటలంటే 1 గంటకు 60 నిమిషాలు కాబట్టి 150 నిమిషాల్లో ఎగ్జాము పూర్తి చేయాల్సిన అవకాశం ఉంది. మరి దానికి సంబంధించి ప్రశ్నలు ఏ విధంగా అడగబోతున్నారు? చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి అండి. సైకాలజీ లేదా పెడగాకి 30 మార్కులు, లాంగ్వేజ్ 1 30 మార్క్స్ అని. లాంగ్వేజ్ 1 అంటే మీ అందరూ తెలుసండి, అది తెలుగు ఉంటుంది 30 మార్కులు. లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్ 30 మార్కులు అండి. కొంతమంది లాంగ్వేజ్ 1 తెలుగు కాకుండా ఒరిస్సా వాళ్ళు ఒడిస్సా పెట్టుకుంటారు, కన్నడ వాళ్ళు కన్నడం పెట్టుకుంటారండి. అలాంటి వారికి కూడా 30 మార్కులు ఉంటుంది. అలాగే మ్యాథమెటిక్స్ 30 మార్కులు ఉంటుంది. ఈవీఎస్ ఎన్విరాన్మెంట్ స్టడీస్ 30 మార్కులు ఉంటుంది. ఇక్కడ ఈవీఎస్కి సంబంధించి మనము 3వ తరగతి నుంచి 8వ తరగతి వరకు చదవాలండి. 5వ తరగతి వరకే మనం బోధించినప్పటికీ 8వ తరగతి వరకు చదవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి చూడండి, మొత్తం 150 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి, 150 మార్కులు ఉంటాయి. సో మొత్తం ఎన్ని నిమిషాలు రాయాలి? 2 గంటల 30 నిమిషాలు, 150 నిమిషాల్లో రాయాలి. సో ఇది మనం ఎస్జిటి వాళ్ళకు ప్రిపేర్ అయ్యేవాళ్ళు, డిఎస్సిలో ఎస్జిటికి ప్రిపేర్ అయ్యేవారు పేపర్ 1A తప్పనిసరిగా ఉత్తీర్ణత సాధించాల్సిన అవసరం ఉంది. సో కాబట్టి 150 మార్కులకు ఎక్కువ మార్కులు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయండి. అలాగే నెక్స్ట్ విషయం పేపర్ 2A చూడండి. పేపర్ 2A ఇక్కడ జాగ్రత్త చూస్తే పేపర్ 1Aకి సంబంధించిన కొన్ని విషయాలు నోట్ లాగా ఇవ్వటం జరిగిందండి. సో ఇక్కడ మొత్తం కూడా జాగ్రత్తగా చూడండి. ద టెస్ట్ ఐటమ్స్ ఆన్ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి విల్ ఫోకస్ ఆన్ ఎడ్యుకేషనల్ సైకాలజీ ఆఫ్ టీచింగ్ అండ్ లెర్నింగ్ రిలవెంట్ ప్రైమరీ లెవెల్. సో ప్రైమరీ లెవెల్కి సంబంధించి ప్రాథమిక దశకు సంబంధించిన ఎడ్యుకేషనల్ సైకాలజీ అంటే విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం, అలాగే పెడగాకి సంబంధించిన విషయాలు మనకు అడుగుతూ ఉంటారు. అలాగే సెకండ్ వన్ హౌ టు చూజ్ లాంగ్వేజ్ 1 ఏపీ టెట్ 1 పేపర్ 1 అని దానికి సంబంధించి మీరు తెలుగు, ఉర్దూ, హిందీ, కన్నడ, తమిళం, ఒడిస్సా ఇవన్నీ తెలుసుకోవచ్చు. అలాగే సిబిఎస్ఈ కరికులం వాళ్ళు కనుక ఉంటే ఒక ఫస్ట్ లాంగ్వేజ్ ఏదైతే ఉంటుందో అది సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే లాంగ్వేజ్ 2 కనుక ఉంటే అది తప్పనిసరిగా ఇంగ్లీషే ఉంటుందండి. అలాగే నెక్స్ట్ ఫోర్త్ వన్ ద సిలబీ ఫర్ లాంగ్వేజ్ 1 షెల్ బి బేస్డ్ ఆన్ ప్రొఫిషియన్సీ ఇన్ ద లాంగ్వేజ్ ఎలిమెంట్స్ ఆఫ్ లాంగ్వేజ్, కమ్యూనికేషన్, కాంప్రిహెన్షన్ ఎబిలిటీ స్టాండర్డ్ అప్ టు 10th లెవెల్. సో 10వ తరగతి వరకు దానికి లాంగ్వేజ్ సంబంధించిన విషయాలను అడుగుతారనే విషయాన్ని మనం గుర్తుంచుకోండి. నెక్స్ట్ వన్ 5వ పాయింట్ జాగ్రత్త చూడండి. 5వ పాయింట్ జాగ్రత్త చూడండి. ఫర్ 30 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అండర్ లాంగ్వేజ్ 1 to 24 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ విల్ బి కంటెంట్ 6 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ పెడగాగి ఆఫ్ లాంగ్వేజ్. అంటే ఇక్కడ లాంగ్వేజ్కి సంబంధించి తెలుగు లేదా ఇంగ్లీష్ మనం గమనిస్తే తెలుగులో కంటెంట్కి సంబంధించి 24 మార్కులు ఉంటాయి. అలాగే 6 మార్కులు మెథడాలజీకి సంబంధించి ఉంటాయనే విషయాన్ని మనం గమనించవచ్చు. అలాగే ఇక్కడ జాగ్రత్త చూస్తే 6వ పాయింట్ చూడండి. ద సిలబీ ఆఫ్ మ్యాథమెటిక్స్ అండ్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్ డిజైన్డ్ ఆన్ ది బేసిస్ ఆఫ్ సిలబస్ క్లాస్ 1 to 5th. The difficulty standard as well linked content topics called by సెకండరీ అప్ టు 10th క్లాస్ వరకు ఇచ్చారండి. మనం గతంలో టెట్ అంటే 8th క్లాస్ వరకే ఉంది, కానీ ఇక్కడ మనకి డిఓలో ఇస్తుంది అప్ టు 10th క్లాస్ వరకు టెస్టింగ్ ఇస్తున్నారని చెప్తున్నారు. ద టెస్ట్ ఐటమ్స్ ఇన్ మ్యాథమెటిక్స్ ఇన్నోవేషన్ స్టడీస్ విల్ కంటైన్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అండ్ నాట్ ఓన్లీ కంటెంట్ బట్ ఆల్సో పెడగాగి కూడా ఉంటుంది. అంటే దీని మొత్తం మీద ఇక్కడ కూడా జాగ్రత్తగా చూస్తే 24 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఏమో కంటెంట్ ఉంటుంది, 6 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఏమో పెడగాగి అంటే మెథడాలజీకి సంబంధించి ఉంటుంది. అలాగే ఎన్విరాన్మెంటల్ స్టడీస్లో 24 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఏమో కంటెంట్ మీద ఉంటుంది, 6 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఏమో పెడగాగి మీద ఉంటుంది. సో ఇది గుర్తుంచుకోండి. ద డీటెయిల్డ్ సిలబస్ ఫర్ ఆల్ సబ్జెక్ట్స్ షెల్ బి డిజైన్డ్ బై ది ఎస్సీఆర్టీ అండ్ ది సేమ్ షెల్ బి ఇష్యూడ్ బై నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మాత్రమే సిలబస్కు సంబంధించిన విషయాల్ని తెలుసుకోవచ్చు. సో కాబట్టి మొత్తం మీద 30 క్వశ్చన్స్లో
సైకాలజీ కానీ లేకపోతే లాంగ్వేజ్ 1 లాంగ్వేజ్ 2 తెలుగు ఇంగ్లీష్ కానీ మ్యాథ్స్ అలాగే సైన్స్ సోషల్ ఇది అంటే ఈవీఎస్ సంబంధించి కూడా 24 ప్రశ్నలు కంటెంట్కి సంబంధించినవి ఉంటవి, 6 ప్రశ్నలు మెథడాలజీకి సంబంధించిన విషయాలు మనం గుర్తుంచుకోవాలి. సో సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా పేపర్ 2GB చూడండి. పేపర్ 2B కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అండి. ఎలా ఉంటుంది అంటే మొత్తం కూడా స్ట్రక్చర్ ఆఫ్ మనం కంటెంట్ చూస్తే చైల్డ్ అండ్ డెవలప్మెంట్ 30 మార్క్స్, లాంగ్వేజ్ 1 30 మార్క్స్, లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్ 30 మార్క్స్, మ్యాథమెటిక్స్ 30 మార్క్స్, అలాగే ఎన్విరాన్మెంట్ 30 మార్క్స్, మొత్తం 150 ప్రశ్నలు ఉంటాయి. అలాగే మొత్తం క్వశ్చన్ ఎంతసేపు రాయొచ్చు అంటే 2 గంటల 30 నిమిషాలు రాయొచ్చు. సో యాజ్ ఇట్ ఈజ్గా ఇక్కడ జాగ్రత్త చూస్తే అది పేపర్ 1B ఉందండి. అలాగే పేపర్ 2A అండి, ఇది స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు రాసే అవకాశం ఉంది. సో డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి జాగ్రత్త చూడండి, వాళ్ళు కూడా మొత్తం 150 ప్రశ్నలు ఉంటాయి, మొత్తం 2 గంటల 30 నిమిషాలు ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. చైల్డ్ అండ్ డెవలప్మెంట్ అండ్ పెడగాకి 30 మార్కులు రాయాలి, అలాగే లాంగ్వేజ్ 30 మార్కులు రాయాలి, లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్ కూడా 30 మార్కులు ఉంటుంది. ఇక్కడ జాగ్రత్త చూడండి అన్న 4th ప్రశ్న 60 ప్రశ్నలు వాళ్ళు ఎంచుకున్న సబ్జెక్ట్ ఉంటుందండి. ఎవరైతే స్కూల్ అసిస్టెంట్ ప్రిపేర్ అవుతూ ఉన్నారో మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ టీచర్స్ వాళ్ళకి 60 ప్రశ్నలు మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ మీద ఉంటాయి. అలాగే సోషల్ స్టడీస్ కనుక ఎంచుకుంటే 60 ప్రశ్నలు సోషల్ స్టడీస్ మీద ఉంటాయి. ఒకవేళ లాంగ్వేజ్ టీచర్స్ అయితే తెలుగు ఉర్దూ హిందీ ఇంగ్లీష్ అలా వాళ్ళైతే 60 ప్రశ్నలు వాళ్ళకి తెలుగు ఇంగ్లీష్ ఉర్దూ అట్లా వాటి మీదనే ఉంటాయండి. సో మొత్తం మీద వాళ్ళు ఎంచుకున్న సబ్జెక్ట్ మీద 60 ప్రశ్నలు ఉంటాయి. మొత్తం మీద 150 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, 150 మార్కులు ఉంటుందనే విషయాన్ని మనం గుర్తుంచుకోవచ్చు. ఓకే అండి, అది పేపర్ 2Aకి సంబంధించిన విషయం. సో అలాగే పేపర్ 2Bకి సంబంధించి యాజ్ ఇట్ ఈజ్గా అదే ఉందండి. పేపర్ 2Bకి సంబంధించిన విషయం కూడా జాగ్రత్త చూడండి. చైల్డ్ అండ్ డెవలప్మెంట్ పెడగాకి 30 మార్క్స్, అలాగే లాంగ్వేజ్ 1 30 మార్క్స్, లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్ 30 మార్క్స్. వాళ్ళు ఎంచుకున్న కేటగిరీ ఆఫ్ డిజిబిలిటీ స్పెషలైజేషన్ ఎడ్యుకేషన్ అండి, అది 60 మార్కులకు ఉంటుంది. అంటే స్పెషల్ ఎడ్యుకేషన్ సంబంధించిన వాళ్ళు పేపర్ 2B రాయాలి కాబట్టి వాళ్ళు ఏవైతే స్పెషల్ ఎడ్యుకేషన్కి సంబంధించిన వాళ్ళు అంటే దృశ్య శ్రవణ లోపంకి సంబంధించిన వాళ్ళ బదిలీలు, అలాగే అందులు, అలాగే ఇంకా మెంటల్ రిటార్డేషన్ ఏవైతే స్పెషల్ ఎడ్యుకేషన్ ఉంటుందో వాళ్ళకి సంబంధించిన ఆ సబ్జెక్టుకు సంబంధించి 60 మార్కులు ఉంటుందనే విషయాన్ని మనం గుర్తుంచుకోండి. అలాగే దీనికి సంబంధించి ఓకే సేమ్ అదేనండి, మొత్తం 30 మార్కులు కనుక ఉంటే మ్యాథమెటిక్స్లో మొత్తం 30 మార్కులు ఉంటుంది. పేపర్ 2B కనుక చూస్తే చూడండి, మ్యాథమెటిక్స్ 2Aలో కనుక చూస్తే పేపర్ 2Aలో మ్యాథమెటిక్స్ 30 ప్రశ్నలు కనుక ఉంటే మొత్తంలో అందులో 24 ప్రశ్నలు కంటెంట్, 6 మార్కులు మెథడాలజీ అండి. అలాగే సైన్స్ కనుక చూస్తే మొత్తం 60 ప్రశ్నలు చెప్తున్నాం కదండి. మనం ఏదైతే సబ్జెక్ట్ ఎంచుకుంటామో ఆ సబ్జెక్ట్లో మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ సంబంధించి అంటే బీఎస్సీలో మ్యాథ్స్ ఫిజిక్స్ సైన్స్ చేసిన వాళ్ళు ఈ యొక్క పేపర్ 2A మ్యాథ్స్ సైన్స్ రాయొచ్చు. సో సైన్స్కి సంబంధించి 30 మార్కులు ఉంటాయి. ఆ 30 మార్కుల్లో కూడా ఫిజికల్ సైన్స్లో 12 మార్కులు, బయాలజికల్ సైన్స్లో 12 మార్కులు ఉంటాయి. సైన్స్ పెడగాకి సంబంధించి 6 మార్కులు, అంటే మొత్తం 24 కంటెంట్ ఉంటాయి. 6 సైకాలజీ ఉంటుంది, 6 మెథడాలజీ ఉంటుందండి, అది గుర్తుపెట్టుకోండి. సోషల్ స్టడీస్లో మొత్తం 60 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. అందులో 48 ఏమో కంటెంట్ మీద ఉంటాయి, 12 మాత్రం పెడగాకి ఉంటుంది. అలాగే లాంగ్వేజ్ టీచర్స్ కూడా మొత్తం 60 మార్కులకి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటే 48 మార్కులు కంటెంట్ ఉంటుంది, 12 మార్కులు దేని మీద ఉంటుంది అంటే వాళ్ళకి మెథడాలజీ మీద ఉంటుంది. దీంట్లో జాగ్రత్తగా చూస్తే పేపర్ 2A ఆర్ స్పెషల్లీ బేస్డ్ ఆన్ టాపిక్స్ క్లాసెస్ 6th to 8th అండి. కానీ డిఫికల్టీ లెవెల్ ఎక్కడ దాకా ఉంటుందంటే ఇంటర్మీడియట్ లెవెల్ దాకా ఉంటుందనే విషయాన్ని గుర్తుంచుకోండి. సో అందుకోసమే మన ఏపీహెచ్జిటి ప్రావీణ్యంలో సిరీస్ 6 మార్చి 22వ తేదీ నుంచి స్టార్ట్ అవబోతుంది. మనకి 3వ తరగతి నుంచి 8వ తరగతి వరకు ప్రతి టెక్స్ట్ బుక్ మీద ఎగ్జామ్స్ నిర్వహిస్తూ 10వ తరగతి వరకు వారి కాఠిన్యత స్థాయిని తీసుకెళ్తూ ఉన్నాం. కాబట్టి జాగ్రత్తగా చదవండి, జాగ్రత్తగా ఎగ్జామ్స్ రాయడానికి ప్రయత్నం చేయండి. ఎగ్జామ్స్ రాయడం వల్ల మీరు విజయానికి బాటలు వేసుకోవచ్చండి. సో ఎప్పుడైతే మనం చదివిన దాని మీద పరీక్ష మనం పెట్టుకుంటామో అప్పుడే మనం ఉత్తీర్ణులు అవుతాం, తప్పనిసరిగా విజయం సాధించగలుగుతాం. కాబట్టి మిత్రులారా, ఇంకా ఎవరైనా ఏపీహెచ్జిటి ప్రావీణ్యుల గ్రూప్లో కనుక చేరకపోతే చేరండి. అలాగే ప్రణాళిక ఎడ్యుకేషన్ ఛానల్ గ్రూప్లో కనుక చేరకపోతే చేరండి. అలాగే గ్రూప్లో ఫాలో అవుతూ మార్చి 22వ తేదీ నుంచి సిరీస్ 6 ప్రారంభమవుతుంది. దాంట్లో కూడా మీరు చేరడానికి ప్రయత్నం చేయండి అన్న. నెక్స్ట్ వన్ ఇక్కడ జాగ్రత్త చూడండి, మీడియం ఆఫ్ క్వశ్చన్ పేపర్ అంటే తెలుగు మీడియంలో ఉంటుందా ఇంగ్లీష్ మీడియంలో ఉంటుందా అనే జాగ్రత్త చూస్తే ఇక్కడ నీట్గా ఇచ్చారండి. ద క్వశ్చన్ పేపర్ షెల్ బి బైలింగ్యువల్ అంటే దట్ ఈజ్ ఇంగ్లీష్ ఫాలోడ్ బై ది లాంగ్వేజ్ 1 చూజన్ బై ది క్యాండిడేట్స్ ఫర్ ఆల్ లాంగ్వేజ్ సాంస్క్రిట్ అంటే ఎక్సెప్ట్ సాంస్క్రిట్కి సంబంధించి మిగతా అన్ని లాంగ్వేజ్లో ఉంటుంది. ఫర్ ద క్యాండిడేట్స్ చూజింగ్ సాంస్క్రిట్ ద క్వశ్చన్ షెల్ బి తెలుగు ఫాలోడ్ బై సాంస్క్రిట్ అంటే తెలుగు మరియు సాంస్క్రిట్లో ఉంటుంది. అంటే బైలింగ్యువల్ లాంగ్వేజ్లో ఎగ్జామ్ ఉంటుంది, అంటే ఇంగ్లీష్లో ఉంటుంది. ఒకవేళ మీరు తెలుగు ఎంచుకుంటే తెలుగులో కూడా ఎగ్జామ్ ఉంటుంది, అంటే ఇంగ్లీష్లో క్వశ్చన్ ఉంటుంది, అదేవిధంగా తెలుగులో కూడా ఎగ్జిబిషన్ ఉంటుంది. సో కాబట్టి క్వశ్చన్ పేపర్ ఇంగ్లీష్ మీడియంలో తెలుగు మీడియంలో ఉంటుందనే అనే దానికి ఇక్కడ ఫుల్ స్టాప్ పెట్టండి. క్వశ్చన్ పేపర్ తెలుగులో కూడా ఉంటుంది, ఇంగ్లీష్లో కూడా ఉంటుందనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలండి. నెక్స్ట్ వన్, సరే వాళ్ళు మొత్తం మీద ఎన్ని మార్కులు సాధించాలి? క్వాలిఫైయింగ్ మార్క్స్ ఇన్ టెట్ ఈ మెమోస్ క్వాలిఫైడ్ అండర్ ద వ్యాలిడిటీ అని ఉంటుంది చూడండి. ఇక్కడ జాగ్రత్తగా చూస్తే ద క్వాలిఫైయింగ్ మార్క్స్ జనరల్కి 60% మార్క్స్ రావాలండి, అంటే 150 మార్కులకి 60% అంటే 90 మార్క్స్ అండి. బీసీకి 55% అంటే 75 మార్క్స్ రావాలి.
ఎస్సీ ఎస్టీ డిఫరెంట్ ఏబుల్ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 45% అంటే 60 మార్కులు రావాలనే విషయం గుర్తుపెట్టి 150కి 90 మార్కులు ఓసీ వాళ్ళకి రావాలి. అలాగే బీసీ వాళ్ళకి 50% అంటే 75 మార్క్స్ రావాలి. అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి ఎంత రావాలి అంటే 60 మార్క్స్ వస్తే సరిపోతుందనే విషయాన్ని మనం ఈ యొక్క జియోలో తెలుసుకునే అవకాశం ఉందండి. నెక్స్ట్ వన్ ఇంకా చూడండి, ద జాయింట్ డైరెక్టర్ అండ్ కన్వీనర్ డెట్ ఆఫీస్ ఆఫ్ కమిషన్ స్కూల్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ ఇష్యూస్ మెమోస్ పాస్ సర్టిఫికేట్స్ ఆఫ్ ది త్రూ డిజిటల్లీ. సో డిజిటల్గా ఆ మెమోస్ ఇస్తారు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత అనే విషయాన్ని గుర్తుంచుకోండి. అలాగే ద వ్యాలిడిటీ ఆఫ్ సర్టిఫికేట్ షెల్ బి పీరియడ్ ఆఫ్ 7 years అనే విషయాన్ని గుర్తుంచుకోండి. సో మొత్తం మీద 7 సంవత్సరాలు ఆ యొక్క మనకిచ్చిన సర్టిఫికేట్ యొక్క వ్యాలిడిటీ ఉంటుందనే విషయాన్ని మనం గుర్తుంచుకోవచ్చు. అలాగే సర్టిఫికేట్స్ కంటైన్ నేమ్, అడ్రస్, క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ నెంబర్, అడ్రస్, అవార్డ్ సర్టిఫికేట్ ఎప్పుడు దాకా ఉంటుందనే విషయాన్ని కూడా మనం చెప్పుకోవచ్చు. అలాగే క్లాస్ లెవెల్ కూడా ఆ సర్టిఫికేట్స్లో మెన్షన్ చేశారు. అలాగే డిఫరెంట్ ఏబుల్డ్ కనుక ఉంటే వాళ్ళు కూడా ఇవ్వడం జరిగింది. సో అప్పుడు చూడండి 6వ పాయింట్, వెయిటేజ్ ఆఫ్ టెట్ స్కోర్స్ ఇన్ ద టీచర్స్ రిక్రూట్మెంట్. 20% వెయిటేజ్ ఉంటుందనే విషయాన్ని మనం గమనించుకోవచ్చు. అలాగే 80% మాత్రం డిఎస్సికి రిటర్న్ టెస్ట్ ఉంటుందనే విషయాన్ని, టీఆర్టీకి ఉంటుందనే విషయాన్ని మనం గమనించవచ్చు. సో కాబట్టి మనకి టెట్లో కనుక 20% మార్కులు టెట్లో డిఎస్సిలో వెయిటేజ్ ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి అని చెప్పడానికి ఈ యొక్క విషయం మనం గమనించవచ్చు. అలాగే చూస్తే ఇవన్నీ కూడా ఈ టెట్ మనకు సంబంధించిన విషయాలు ఇవ్వడం జరిగిందండి. సో కాబట్టి ఎక్కడ కూడా మనం బేస్ అవసరం లేదు. ఇక్కడ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అని ఇవ్వడం జరిగింది. సిబిటి అంటే ఏ విధంగా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ జరుగుతుందంటే ఎంసెట్ అలాగే డైట్ సెట్ ఏ విధంగా మనకి జరుగుతూ ఉందో ఆ విధంగానే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ జరుగుతూ ఉంది. ఆన్లైన్లో ఎగ్జామ్ జరుగుతున్న విషయాన్ని మనం తెలుసుకోవచ్చు. కాబట్టి ఇది మొత్తం 4 క్వశ్చన్లు లాగిన్ ఐడి ఇస్తారు మనకి. అలాగే ఫీజు ఏ విధంగా పే చేయాలనో అవన్నీ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనం పే చేయొచ్చు. సో ఈ విధంగా మనకి నోటిఫికేషన్ రావడం జరిగింది కాబట్టి తప్పనిసరిగా ఎగ్జామ్లో బాగా ప్రిపేర్ అవ్వండి. అలాగే మంచి మార్కులు సాధించండి. వీలైతే మన యూట్యూబ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ముఖ్యంగా ఏపీ హెచ్జిటి ప్రావీణ్యుల ఆధ్వర్యంలో హెచ్జిటికి సంబంధించి ఆన్లైన్ ఎగ్జామ్ జరుగుతున్నాయి కాబట్టి దానిలో కూడా పాల్గొనడానికి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.